హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మాకైతే భవిష్య వాళ్ళ స్కూల్కి హాలిడేస్ ఇచ్చారని చెప్పాను కదండి, సెయింట్ ఫ్రాన్సిస్కి. ఇంకా క్రిస్మస్ వస్తుంది కదా, సో మిషనరీ స్కూల్స్ చాలా వరకు అయితే హాలిడేస్ ఇచ్చేశారు. అలాగే మా భవిష్యకు కూడా హాలిడేస్ అనమాట, 1 వీక్ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి వీళ్ళకి స్కూల్ జరుగుతుంది. సో ఇంకా హడావిడి అవేం లేదు కదా అని చెప్పి నేనైతే ఈరోజు 8 అలా లేచానండి. అలాగనే కాదు, నాకైతే కాస్త హెల్త్ బాగాలేదు, బాగా దగ్గు, జలుబు, బాడీ పెయిన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటాం కదా, సో అందుకో ఏమో కానీ మెలకు అయితే రావట్లేదు, మంచి నిద్ర అయితే వస్తుంది నాకు. సో ఇంకా మార్నింగ్ 8 అయింది లేచేటప్పటికి. ఇంకా తర్వాత లేచి యాజ్ యూజువల్గా ఇంట్లో పనులు ఉంటాయి కదా, హెల్త్ బాగోకపోయినా కానీ తప్పదు కదా. సో పనులన్నీ చేసుకుని ఇల్లు వాకిలి అవన్నీ ఊడ్చుకున్నాను. ఆ తర్వాత ఇంకా భవిష్యకి స్నానం చేయించేసి నేను కూడా స్నానం చేశాను అనమాట. సో ఇంక ఈరోజు మా వారే వంటవి చేశారు, టిఫిన్ కూడా ఆయనే చేశారండి. పిండిలు కూడా అన్నీ అయిపోయినాయి. సో హాలిడేస్ కదా, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా అందుకని చెప్పి పిండిలు కూడా ఏం పోసుకోలేదు. నేను కాస్త ఇవాళ రేపు ఆగి రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి కానీ వెళ్దాం అనుకుంటున్నాను. కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, సో అందుకనమాట. ఇంకా అలాగే బట్టలు ఇవన్నీ చాలా ఉన్నాయి. మాకు ఇక్కడ ఫుల్ వర్షాలు లేవు కానీ మబ్బులు ఉన్నాయి బాగా. సో అందుకు బట్టలు అయితే త్వరగా ఆరట్లేదు. 2 డేస్ అలా పడుతుంది బట్టలు ఆరడానికి. మళ్ళీ నేను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయినా సరిగ్గా ఇవి ఆరక బ్యాడ్ స్మెల్ అలా వస్తాయి కదా, అలాగే మళ్ళీ అలా పెడేసిన మడతలు పడిపోయి సరిగ్గా ఉండవన్నమాట, ముడతలుగా ఉంటాయి. అదే తీసేసి మనం మడతలు పెట్టి వెళ్తే బాగానే ఉంటాయి. ఇంకా అందుకని చెప్పి ఈ 2 డేస్ ఈ కొత్త బట్టలు ఇలాంటివన్నీ అయిపోయిన మడతలు పెట్టేసి ఆరినాక అప్పుడు వెళ్దాంలే అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఉప్మా చేశారనమాట మా వారు టిఫిన్ ఈరోజు. చట్నీ కూడా చేశారు. ఇంకా ఫుల్ చట్నీ వేసుకుని అందులో నేను భవిష్య అయితే తిన్నాము. సో ఇది వచ్చేసి మా చెట్టుకి బీరకాయ కాచిందనమాట. డాబా పైన బట్టలు ఆరడానికి వెళ్తే పెద్ద కాయ అయింది. ముదిరిపోయిందేమోనని చూస్తే ముదరలేదు, ఇంకా మెత్తగానే ఉంది. ఇంకా మళ్ళీ ముదిరిపోద్దేమోనని కోసుకొచ్చినాక మా వారు అన్నారు, పాదు కూడా చూపించు, మళ్ళీ బయట నుంచి తెచ్చింది చూపిస్తున్నా అని అనుకుంటారేమో అని చెప్పి అన్నారనమాట. సో అందుకని చెప్పి పాదు కూడా చూపిస్తున్నాను నేను. ఇంకా అక్కడక్కడ కాయలు ఉన్నాయి, అవి ఒక 4-5 డేస్ పడుతుంది అనమాట రెడీ అవ్వడానికి. మేము సరిగ్గా ఇంకా కింద చాలా అనలు ఉన్నాయండి బీరకాయ. మా వారికి టైం కుదరక పైకైతే ఎక్కించలేదు. అదే నీట్గా కట్టి ఎక్కించినట్లయితే ఇంకా బాగుండేది కాపు. ఇప్పటికైనా సరే బాగా కాచినాయి కాకపోతే ఇంకా బాగుండేది అనమాట. మేము సరిగ్గా పట్టించుకోక వదిలేబట్టే ఏమో అలా ఉంది. పైగా గాలికి పైన వరకు ఎక్కించిన పాదు కూడా పడిపోయింది చాలా వరకు. ఇంకా వదిలేసామన్నమాట. ఇంకా ఇవాళ సండే కదా, మా వారు ఇంకా మటన్ తీసుకొచ్చారు. ఇంకా మటన్ తీసుకొచ్చి మసాలా నూరమని నాకు ఇచ్చారు, స్లోగా కూర్చుని అలా నూరుతూ ఉండు అని చెప్పి. ఇంకా కర్రీస్ అయితే ఆయనే వేసేసారు. ఒకటేమో మటన్ కర్రీ, ఇంకొకటేమో దోసకాయ మటన్ అనమాట. సో ఆయనే వేసి వండారనమాట ఈరోజు మాది లంచ్ అయ్యేటప్పటికి 2:30 అలా అయ్యింది. ఇంకా భవిష్యకి పెట్టేసి మేము కూడా తినేసాము. ఆ తర్వాత ఇది ముగ్గు తీసుకొచ్చారు. అందులో బియ్యం పిండి కలిపాను కానీ అంత పర్ఫెక్ట్గా అయితే లేదు ముగ్గు. సో అందుకని చెప్పి ఇంకాస్త బియ్యం పిండి ఉంటే అది కూడా వేసి మొత్తం కలిపేసి డబ్బాలో అయితే వేసేసుకుంటున్నాను. చెక్ చేస్తున్నా సరిపోయిందా లేదా బియ్యం పిండి, ఇంకా పడుతుందా అని చెప్పి. బాగానే వస్తుంది ముగ్గు కర్ర. సో ఇంకా పర్ఫెక్ట్గా సరిపోయిందని చెప్పి వేరే డబ్బాలోకి అయితే వేసేసుకుంటున్నా. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.